ముహూర్తం పెట్టడానికి కారణం ఏంటంటే ఆయన పెట్టిన ముహూర్తం కాదు, కార్పొరేట్లకు వీళ్ళు ప్రామిస్ చేశారు మార్చి లోపల ఆదివాసీ ప్రాంతాల్లో ఉండే వనరులు ఏవైతున్నాయో మీకు అప్పచెప్తాం. ఈ అభివృద్ధి చాలా వేగంగా జరగాలి. తర్వాత ఈ ఖనిజాలను మేము కార్పొరేట్కి అప్పచెప్పాలి. చెట్లు అడ్డం వచ్చినా మనుషులు అడ్డం వచ్చినా తొలగిస్తాం. 2,25,000 చెట్లను కొలగొట్టాలి. ఇవాళ హక్కులను గౌరవించాలని ప్రశ్నే లేదు. మేము అప్పచెప్తామని ముఖ్యమంత్రి గారు స్వయాన మేము ఈ ఖనిజాలను వాళ్ళకి అప్పచెప్పాలి, మాకు తొందర ఉంది కనుక ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఎవరు అడ్డం వస్తున్నారో వాళ్ళని తొలగించాలి అనేది అయితే అంటున్నారు. కనుక సమస్య ఉన్నంతకాలం ఉద్యమాలు పోరాటాలు భిన్న రూపాలు ఉంటాయి. వామపక్ష పార్టీలు రాజకీయ ఉద్యమాలను హింసతో మనము రూపుమాపటం సాధ్యమయ్యేది కాదు. వ్యక్తులను రూపుమాపవచ్చు కానీ సిద్ధాంతాలను వాళ్ళ సిద్ధాంతాలను రూపుమాపలేదు. ఇది మొట్టమొదటి సుప్రీంకోర్టు చెప్పిన మాట ఏంటంటే చట్టము చంపే అధికారం ఎవరికి ఇవ్వాలి, పోలీసులకు కూడా చంపే అధికారాన్ని ఇవ్వలేదు. ఎవరు చంపినా అది ఆత్మరక్షణ కోసం చంపినా అది నేరమే. ఆత్మరక్షణ కోసమే చంపిననేది కోర్టులో రుజువు అయ్యేదాకా అది నేరమే. అవసరం ఉంది. చాలా ఈ రకంగా విచ్చలవిడిగా మనుషులను ఏరివేత అనేదే చాలా అన్యాయంగా ఉన్నది. బిడ్డలను కాల్చినట్టు కాలుస్తుంటే చాలా దుర్మార్గంగా ఉంది. దీన్ని తప్పనిసరిగా అందరం ఖండిద్దాం. మనుషుల్ని బిడ్డలను కాల్చేవాళ్ళని కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తాడు. మనుషుల్ని ఒక నరరూప రాక్షసులాగా మనుషులను కాల్చడం అనేది అత్యంత దుర్మార్గపూరితమైనటువంటి అంశం. నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వారు ఆ విధంగా ఏకపక్షంగా మనుషుల్ని పట్టుకుని కాల్చేస్తున్నటువంటిది అత్యంత మానవ చరిత్రలోనే అత్యంత దారుణం. కాల్చి చంపి సెన్సేషన్ క్రియేట్ చేయటంలోనే వాళ్ళకి ఆనందం ఉంది. అదే రాక్షస ఆనందం. ఆమె మన పాకిస్తాన్తో పుల్వామా ఘటనలో మాత్రం రాజీ పడతారు. 2-3 రోజులకి విరమణ చేస్తారు, వాటితో సంభాషణ జరుపుతారు. కానీ ఇక్కడ ఎవరు అడిగేవాళ్ళు లేరు అని పద్ధతిలో ఉంది. 2014-11లో కిషన్ ఏర్పాట్లు కానీ ఇటీవల బాల కేశవరావు గారు కానీ నిన్న మన హిడ్మా కానీ ఇవన్నీ కూడా బోర్డుకు ఎన్కౌంటర్ అనుమానాలు బలంగా కనబడుతున్నాయి. అంటే అనుమానం లేదు. హిడ్మా కానీ కేశవరావు గారు కానీ గణపతి గారు కానీ వారందరూ కూడా నాయకులుగానే గౌరవిస్తారు. వీళ్ళు కూడా కార్పొరేట్ సంస్థలు కూర్చోట్ల పనిచేస్తారు. ఛత్తీస్గఢ్ జార్ఖండ్లో ఉన్నటువంటి అన్ని సంపదని కొంత కార్పొరేట్ సెక్రటరీ క్రమంలో ప్రజల తరఫున పోరాడుతున్న ఈ నష్టని సునాయాసంగా ఆ కార్యక్రమం జాగ్రత్తటువంటి వాళ్ళ రావాల్సిన కార్పొరేట్ సెక్రటరీ వాళ్ళ తెలిసి ఇదొక కార్పొరేట్ దేశంగా మనుచుకోవాలన్న ఉద్దేశంలోనే వాళ్ళు ఏకదారంగా కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ పార్టీ